నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల నిరసన. కొడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. రాత్రికి రాత్రే రేకుల రూమ్లను నిర్మించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. ఈ రోజు ప్రపంచ నేలల మట్టి దినోత్సవం. నేలలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు. సూర్యాపేట జిల్లాలో 70 లక్షలతో PSES భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేసీఆర్ వచ్చి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదంలో 2 కాళ్లు విరిగి అంగవైకల్యం పాలైన చాలా మందికి కనీసం పెన్షన్ కూడా రావడం లేదన్నారు. బస్సు ప్రమాదంలో తల్లిదండ్రిని కోల్పోయిన అనాథగా మారానని, MSc చదివిన తనకు ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఓ బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. బాధిత కుటుంబాలకు దళిత బంధుతో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలైనా ఇవ్వాలని వారు కోరారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది మృతి చెంది 4 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆదుకోలేదని గుర్తు చేశారు. నిరసనకారులకు కొడిమ్యాల బీజేపీ మండల శాఖ మద్దతు తెలిపింది. కొండగట్టు బస్సు ప్రమాదంలో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. మా తమ్ముడు ఉన్నాడు. మేము అనాథంలో అయిపోయినాం. మేము చదువుకున్నా కానీ నిరుద్యోగులం అయిపోయినాం. నేను MSc చదువుకున్నాను. నాకు అదే ఆర్టీసీ సంస్థల జాబ్ ఇవ్వగలరని కేసీఆర్ గారిని వేడుకుంటున్నాను. శనివారంపేట గ్రామం. ఏది ఇంటికొకటి ఏదో ఒక రకంగా ఉద్యోగము లేదా కాంట్రాక్ట్ బేసిస్, గవర్నమెంట్ బేసిస్ ఏదో ఒక రకంగా ఉద్యోగం చేస్తాం, జీవనాధారం చేస్తామని చెప్పి మాట్లాడారు. ఈ ప్రమాదం జరిగి దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది. కానీ వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కనీసం కొందరికి పెన్షన్ కూడా అందలేదు. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కొందరైతే ఇంటి నుంచి మంచం నుండి కూడా దిగలేని పరిస్థితిలో ఉన్న విగతజీవులు అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారికి నెలకు దాదాపు 10,000 మందుల ఖర్చులే అవుతున్నది. వారికి కూడా ఎలాంటి సహాయం అందట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కంపల్సరీ 4 ఏళ్ల నుంచి సీఎం గారు ఎప్పుడు కూడా వీళ్ళ గురించి మాట్లాడలేదు, పరామర్శించలేదు. ఎలాంటి స్పందన రాలేదు సీఎం గారి దగ్గర నుంచి. కనీసం ఇప్పటికైనా జగిత్యాల జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగానైనా వీళ్ళ గురించి ఆలోచించి కంపల్సరీ ఆదుకోవాలని గ్రామాల ప్రయాణికులందరి గురించి మా యొక్క విన్నపం. ఇంకొక రకంగా డిమాండ్ కూడా అనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇంతమంది నిరాశ్రయులు అయినప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఏ పనులున్నా కానీ ఆ టైంలో ఆ సమయంలో వీలు కాకపోయినా కనీసం తర్వాతనైనా ఒక్కసారి వచ్చి కూడా కొండగట్టుకు రాలేదు. కనీసం ఈ బాధితులను కూడా ఎప్పుడు పరామర్శించలేదు. కనీసం ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషం. కాకపోతే ఇప్పుడైనా ఈ సమయంలోనైనా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఏ ఒక్క బాధితునికి కానీ సభ్యత్వంకు సంబంధించిన పైసలు రాలేవు, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అట్టి కుటుంబాలకు అవుట్సోర్సింగ్ అయినా ఇస్తాను అన్న ప్రభుత్వం అది కూడా పట్టించుకోలేదు. దీనివల్ల పూర్తి బాధ్యత వహించాల్సిన ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆనాడు తూతు మంత్రంగా అప్పటి జగిత్యాల డిపో మేనేజర్ను సస్పెండ్ చేసి కేవలం వారి యొక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి తిరిగి 6 నెలలు గడవక ముందే బస్ భవన్లో పోస్టింగ్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వంది. కేవలం అట్టి MDకి పోస్టింగ్ ఇచ్చిండ్రు తప్ప బాధితులను కనీసం 6 నెలల తర్వాతన మరొక సంవత్సరం తర్వాతన ఎలాంటి నష్టపరిహారంగా వాళ్ళకు పునరావాసం కల్పించే చర్య తీసుకోలేదు. కావున ఈరోజు జగిత్యాలకు విచ్చేసిన సందర్భంలో మేము మండలం నుంచి మా గ్రామాల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అట్టి కుటుంబాలకు దళితులకు సంబంధించి దళిత బంధు కానీ, అర్హులైనటువంటి వారికి పింఛన్లు కానీ, అలాగే మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ ప్రభుత్వ భూములలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చేస్తున్నారు. దేవేందర్ నగర్లోని సర్వే నెంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో 45 ఎకరాల HMDAకు కేటాయించారు. కొంతమంది కబ్జా రాయిళ్లు కొంతకాలంగా భూమిని చదును చేసి రాత్రికి రాత్రే రేకుల రూమ్లు నిర్మించి 5 నుండి 10 లక్షలకు కట్టబెడుతున్నారు. విషయం మేడ్చల్ జిల్లా కలెక్టర్కు తెలియడంతో ఆయన ఆదేశాల మేరకు నేడు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య ఆర్డీఓ మల్లయ్య, కుత్బుల్లాపూర్ MRO సంజీవరావు, RI పరమేష్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 రూమ్లను కూల్చేశారు. దాంతో స్థానికులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులను పెద్ద మొత్తంలో మోహరించారు.
కాదమ్మా మీ ఇంటి దగ్గర మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు డిసెంబర్ 5న ప్రపంచ నేలల మట్టి దినోత్సవం సందర్భంగా మండలంలో అన్ని రైతు వేదికలలో రైతులకు నేలలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ సారవంతమైన నేల, కాలుష్యం, పచ్చిరొట్ట, సేంద్రియ జీవన ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పంట మార్పిడి, అంతర పంటలు, సమస్యాత్మక నేలలు, సమగ్ర ఎరువులు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. డిసెంబర్ 5వ తారీఖు ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్లోని 7 రైతు వేదికల్లో రైతులకు ఈ నేల సారవంతం, అదేవిధంగా నేల కాలుష్యానికి సంబంధించిన అంశాలపై అన్ని 7 రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రైతులకు నేలను ఎలా కాపాడుకోవాలి, నేల కాలుష్యం కాకుండా ఎరువులను విచ్చలవిడిగా వాడకుండా ఈ పచ్చి రొట్టె ఎరువులు కానీ, అదేవిధంగా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ ఎరువులు ఎలా వాడాలని, జీవన ఎరువులు అంటే ఫాస్ఫరస్, సాల్యుబులైజ్ బ్యాక్టీరియా అంటారు, పిఎస్బి అంటారు, వాటిని ఎలా వాడాలని, అదేవిధంగా చాలామంది రైతులు వరి కోయంగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోయ కాలంలో గడ్డిని తగలబెట్టేస్తున్నారు. దానివల్ల ఈ వాతావరణ కాలుష్యంతో పాటు నేలలో ఉన్నటువంటి భూమికి మేలు చేసేటువంటి సూక్ష్మజీవులన్నీ నశిస్తున్నాయి. సో దాంట్లో ఇవన్నీ హానికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా పర్యావరణ హితంగా వాతావరణ కాలుష్యం లేకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ఎరువుల మోతాదును తగ్గించుకొని దిగుబడులు ఎలా పెంచాలని చెప్పేసి అన్ని రైతు వేదికల్లో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా ఈరోజు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ ఊళ్ళో ఇక్కడ మనము జడ్పీటీసీ గారితో సూర్యాపేట జిల్లా చిలుకలూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. 70 లక్షలతో నిర్మించిన PSCS భవనం ప్రారంభించడం రైతులకు శుభపరిణామమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులు వాటిని విలువ చేసుకునేందుకు గోదాములు, రైతు వేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. సభ్యులు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చిలుకూరు దొడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు, నియమాలు, నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం హెచ్ఎం విఠల్ నాయక్ విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాలలో పలువురు విద్యార్థులు అభ్యర్థులుగా బరిలోకి నిలిచి ప్రచారం కొనసాగించారు. ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బందిగా వ్యవహరించి అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశం పరిపాలించే పరిపాలకులను ఎన్నుకోవడం అనేది, ఎన్నికల విధానం అనేది అత్యున్నత విధానం. మరి ఈ ఎన్నికల విధానం విద్యార్థులకు అర్థం కావడానికి ఈరోజు పాఠశాలలో మాదిరి ఎన్నికలు అనగా మాక్ పోలింగ్ను నిర్వహించడం జరిగింది. ఎన్నికల విధానము, ఎన్నికల్లో ఉండే అంశాలు, ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు, ఓటర్ల యొక్క ఏజ్, వయస్సు, ఏ వయసు వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడుతుంది అనే అంశాలు విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించడానికి ఈ మాదిరి ఎన్నికలు అనేది ఈరోజు పాఠశాలలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఎన్నికల విధానం గురించి పాఠ్యాంశం ద్వారా
ఎంత చెప్పినా వాళ్ళు మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ ప్రత్యక్షంగా ఎన్నికల విధానం గురించి అవగాహన కల్పించినప్పుడు ఎన్నికల్లో ఉండే వివిధ ఘట్టాలు, స్టెప్స్, ఈ ఎన్నికల విధానంలో పాల్గొనే అధికారులు, తర్వాత ఎన్నికల్లో ఏవి మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా విద్యార్థులు ప్రచారం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నికల విధానంలో ఈ మన భారతదేశ ఎన్నికల విధానము ఎంత ప్రతిష్టాత్మకమైనదో తెలియజేయడానికి ఈరోజు పాఠశాలలో మాదిరి ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ విషయాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఎన్నికల విధానంలో పాల్గొన్న విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు మరియు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్లో కబ్జాలకు పాల్పడుతున్న కొందరు నేతలు కాంగ్రెస్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ షేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జరిపేట జైపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్పై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కంకణం కట్టుకున్నాయని, వాళ్లే కబ్జాలు చేసి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పేదల తరపున కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. పేదల తరపున కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. కబ్జాదారులు పట్టా ఉన్నాక కూడా వేరే వాళ్ళు వచ్చేసి అక్కడ కబ్జా పెడితే వాళ్ళని మాత్రం ముందు పట్టా ఉన్న వాళ్ళకే దాన్ని స్వాధీనం చేస్తాం. ఆ ఉన్న వాళ్ళని దాంట్లోకి నిలబెట్టే ప్రయత్నం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సహకరిస్తామని. అన్యాయం జరిగితే సహించం, అసత్య ప్రచారాలని ఊరుకోరు. పేదలకు అన్యాయం జరిగితే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు ఇక్కడ కబ్జాలని, ఇక్కడ జరిగే భూదందాలని చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్ నగర్లో సమాధులకు ఆపోజిట్లో ఒక కార్యకర్త, టిఆర్ఎస్ కార్యకర్త రూములు కట్టి అతని రూములు స్వాధీనం చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అధికారులు వచ్చి దాన్ని కూలగొట్టారు. ఆ కూలగొట్టిన స్థలంలో రాత్రికి రాత్రి అన్నట్టు ఆ టిఆర్ఎస్ కార్యకర్త అక్కడ రూమ్ కట్టాడు. రూమ్ కట్టి షాప్ పెట్టి అక్కడ టీ స్టాల్ ఓపెనింగ్కి అదే అరికపూడి గాంధీ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఓపెనింగ్ చేసి వ్యాపారం మంచిగా జరగాలని ఆశీర్వదించి వెళ్ళారు. అయ్యా, గవర్నమెంట్ స్థలము స్వాధీనం చేసుకొని కబ్జాలో ఉండి రూము కట్టుకుంటే అటువంటి రూము గవర్నమెంట్కు సంబంధించింది ఆ స్థలం అని అధికారులు వచ్చి కూలగొడితే ఆ స్థలంలో వాళ్ళు షాప్ పెడితే మీరు ఎలాగా ఓపెనింగ్ చేస్తారయ్యా? ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ కార్యకర్త కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా బురద తల్లే ప్రయత్నం చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి పంపించారు. అయ్యా కుమార్ యాదవ్ గారు, మీరు ఫస్ట్ నిజమేంటో గ్రహించండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2009లో ఇక్కడ పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రెండో పట్ట అదే పేరు మీద ఇచ్చారంటే అధికారంలో ఉన్న అధికారులన్నా ఇవ్వాలి, లేదంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇవ్వాలి. ఒకసారి ఒక పేరు మీద పట్టా వచ్చిన తర్వాత అదే పేరు మీద ఇంకొక పట్టా ఇచ్చారంటే ఇచ్చిన అధికారులని గౌరవించండి, లేదంటే చేస్తున్న ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పండి. ఇంకొకటి, కుమార్ యాదవ్ గారికి నేను డైరెక్ట్గా ఆయనకు చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ కూడా కలవరు. మీరు బీజేపీ టీఆర్ఎస్ మాత్రం 101% మీరు కలిసి తోడు దొంగలు ఉన్న భూములు కబ్జాలు పెట్టుకోవాలి, తుమారికిద్దా అమారకిద్దా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రచారం చేస్తే అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఒక గవర్నమెంట్ మరి ఇల్లు కట్టారని చెప్పి రెవెన్యూ వాళ్ళు వచ్చేసి దాన్ని ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల అతి ముఖ్యమైనదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు రైతు వేదికలో ప్రపంచ నేల మృతిక దినోత్సవాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమస్త జీవరాశులు మానవాళి మనుగడ ఈ నేలపైనే ఆధారపడి ఉందని తెలిపారు. భూమి సారవంతంగా ఉన్నప్పుడే పంటలు బాగా పండుతాయని, తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి అన్నదాతలు ఆర్థిక పురోగతి సాధిస్తారని ముత్తిరెడ్డి వివరించారు. అది కూడా గొర్రె ఎరువులు కలిపేస్తారా, లేకపోతే మనుషులు మన కోడి పెట్టలు కలిపేస్తారా, లేకపోతే బర్ల పెట్టలు కలిపేస్తారా, ఎట్లేస్తారు? ప్రతి ఎకరం మీద ఏం లేదు విషయాలు అర్థం కాదు. చలిదాలి లోపల ఎరువులను మొత్తం పెట్టేస్తారు, లేకపోతే ఎరువంతా ఆ విషయం కింద మాపాలి. దాని కూడా పెట్టి వస్తుంది. ఇప్పుడు కోస్తానే నెలలు వెనకడికి ఏం చేస్తారు? పోయకుండా పెద్ద మనుషులు అన్నోళ్ళు కూడా ఉంటుంది, కానీ రాళ్ళు రాకపోతే అడ్డం పెడతారు. వేసిన తర్వాత కనకం దొరుకుతాడు. అవునా కదా? తోడు ఇంకేం చేస్తారు? వాయు చెట్లు, సర్కారు చెట్లు పెట్టి ఈత చెట్లు ఏదాయని అంటారు. ఏదాయని చేయలేదు అంతే. 150 రూపాయలు ఒక బాడీ మొత్తం 22,000 ఎకరాలు చల్లాలి. గొప్పట సల్తాన్ ఉన్నప్పంటే మీకు స్వావలంబనే వేయచ్చు. ఎరువులు ఉన్నది కాబట్టి, ఉట్టేరు ఉండదు కాబట్టి దాన్నే వీరబస్త ఎకరాలు ఒకటేస్తాను కానీ అది 3 ఎకరాలు వేసుకుంటాయి. కానీ దానికంటే మొదలు ఎక్స్పీరియన్స్ వేయాలి. భూమి సారవంతమైన ఒకటము బ్యాక్టీరియా ఇంగ్లీష్ అంటారు. పనికి వచ్చే పురుగు పుడుతుంది. ఎర్ర ఉండేందుకు మూలలు ఎక్కువ మంచి నేల. ఎర్రలు బాగా దొరుకుతున్నాయి అనుకో బలమైన నేల. ఎర్ర లేకుండా బిగుతున్నాయి అనుకో ఆ నేల సస్తా అని దిగుతుంది. ఇక్కడ మంచి దగ్గర నేల కూడా వస్తుంది. నేల కూడా బలం లేకుండా అయిపోతుంది. మనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు బయటకు వచ్చి ఎట్లుంటాడు వాడు? ఎట్లుంటాడు? కీరపడి ఎట్లుంటాడు? ఎన్నికలు ఆగిపోయి అవి అట్లా ఇప్పుడు మన భూమి తయారవుతారు. మన బలం రావాలంటే ఇది బంద్ చేయాలి, ఆ గుడ్కలు బంద్ చేయాలి, సిగరెట్ బంద్ చేయాలి, మంచిగా శాసన పని చేసుకుంటున్నారా. ఆయనకు బోధించుండాలి. ఆయనకు బోధన ఇప్పుడు సేద్య పెరుగు పచ్చి రొట్ట అంటే ఏంటి? పచ్చి రొట్ట అంటే ఒక్క లేచి చెప్పు తెలిసినాం. పచ్చి రొట్ట అంటే ఏంటో లేచి చెప్పు. ఇవాళ ఒక రైతు లేచి చెప్పు మార్గం వదిలిపోసి ఎరవలేదు. ఇప్పుడు నీ దాంట్లో ఏం పెరిగింది? పోసిన భూములు ఏమేసినావు? అర్థమైంది కదా? అర్థమైంది కదా? అందరిలో ఉన్నాడు తెలుసు, కరెక్ట్ చేస్తారు. ఊరి పోయంగానే ఇవాళ మిల్లు అదే పెట్టి మిషన్ పెట్టే పోయేవాడు. పోయంగానే గడ్డి కట్టలు కట్టి అవతల పడేయాలి, ఎంబడే తున్నాలి. డాక్టర్ గారు మంచి వెనకడికైనా ఎట్లున్నాయా? ఎట్లే కదా? ఎట్లు మెత్తగా పడ్డాడు. గ్యాస్ ఎక్కితే అమ్మగా నాకు చేయలేదు అన్నా కదా? ఉండుకుంటా గొర్రెలు కానీ ముసులు పడితే నడిచాడు. గొర్రెలు ముసులు పడితే కాలు ఖరాబై కుడుకుంటా నడుతాయి కదా. అట్లా ఎట్లు కూడా అమ్మగా నడుచుకుంటూ పోయింది పాపం. ఇప్పుడు అది లేదు కదా. ఊరికి పోయాకనే ఎంబడే గడ్డి తీసేయాలి, తెల్లారి దున్నిపడాలి. దున్ని ఆ 10 మీదే సార్ మీరు జీలు తంటారా, ఇంకెంతో పెసర్లు కూడా వచ్చాయి. పిండి పెసర జనుము సరిపడేస్తే నారు పోసి ఇది పెరిగే వరకు ఎట్లా మనకు నెల రోజులు టైం ఉంటుంది. ఈ టైంలో అది పెరుగుతుంది. దాన్ని మళ్ళీ దున్నితే ఎరువు వేయాల్సిన పని తగ్గుతుంది. ఆ భూమి ప్రాణం వస్తాను. భూమికి శక్తి వస్తుంది. శక్తి వస్తే పంట కూడా మంచి బలంగా పడుతుంది. ఇది అందరం చేద్దామా? యాసింగ్ పోయగానే మన వానకాలం ముందు వాన పడగానే దున్ని వేసి పడాలి. నాలుగు వేసి పెరిగే వరకు బలమైంది. అదే కాదు, వేరే చెట్లు ఉంటాయి కదా,
ఇతర వేసే ఏ ముందు మనం పంచి పెట్టాలంటే ఇట్లా నేను వెనుక పెడతాను కదా, దాంట్లో కూడా చల్లాలి. మిర్చి పెట్టాలంటే నేను వెనుక పెడతాను కదా, వాటర్లో మూలమే చల్లాలి. దాన్ని పెరగగానే మసి దున్నేసేయాలి, రోడ్డు ఎక్కడ కొట్టాలి. భూమికి అవ్వలేదు వాడాల్సిన ఇది ఏ సంవత్సరం గుర్తించింది దీన్ని? ఇది మన తాతలు తను చేసేది. బుధులకు నువ్వు ఏం చేస్తారు? తానగాకు, కిందపలగాకు, ఎంపరాకు అంతే తొక్కుతున్నాను. ఇప్పుడు ఏం తొక్కుతాను? ఏం మానవుడు తింటాను తొక్కుతాను. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదానికి గురైన 13 ఏళ్ల శబానాను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కాద్రాబాద్ గ్రామంలో జూలై 26న పాఠశాల మరమ్మతులు చేపడుతుండగా శబానా ప్రమాదానికి గురైంది. ఆమె తల్లిదండ్రులకు తానున్నాననే భరోసా కల్పించి వారికి ఆయన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. మీడియా మిత్రులకు తెలియజేయగా గత 3 సంవత్సరాలుగా ఏపీఎస్బీసీఎల్ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న మేము నాకు గతంలో 17,000 శాలరీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 5,000 శాలరీ ఇంక్రిమెంట్ చేసి 22,000 చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25,000 మంది కుటుంబ సభ్యులకు ఉచిత బచ్చాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం ఈరోజు పొద్దుటూరు టౌన్ వైట్గా మేము కలిసి చేసుకుంటున్నాం. జీతాలు పెంచేందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా డ్యామేజ్ అయ్యి ఇసుక అదంతా చెప్పడానికి వర్ణనాతీతం. రక్తము, చిన్న పిల్ల 10-12 ఏళ్ల పిల్ల, 12 ఏళ్ల పిల్ల. అసలు ఆ రోజు ఆ పాపను చూసిన వాళ్ళు ఎవరైతే ఈ పాప బ్రతికి బట్టగడుతుందని చెప్పి ఎవరు ఊహించలేరు. దానికి తోడు కడుపేదరికం. వాళ్ళ తండ్రి ఆయన చిన్న పని చేసుకొని కూలి పని చేసుకొని బ్రతికేవాడు. ఇది ఆయన నివాసం. ఆయన భార్య, పిల్లలు, తండ్రి, వృద్ధాప్యంలో ఉండే ముసలాయన బ్రతకడమే భారం. ఇంతమందిని పోషించుకోవడమే కష్టం. జరిగిన సంఘటన హృదయ విదారకం. ఆ పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉండే ఇరుగు పొరుగు అందరూ కూడా కుటుంబ సభ్యులంతా పేదవాళ్ళే. పాపం చూస్తున్నాం కదా, ఆడవాళ్ళు వచ్చినారు వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ పెద్ద హృదయం కలిగిన ఈ పేదవాళ్ళు ఈ పాపకు అండగా నిలబడి అందరూ కలిసి ఈ పాపకు తల్లులై ఆసుపత్రికి పంపించడానికి ఉపయోగపడినారు. వారి చేతనైనంత మానవతా హృదయాన్ని ప్రదర్శించినారు. ఎవరూ లక్ష్యాలు ఇచ్చేదానికి ఎవరి దగ్గర ఉండవు. ఎవరు పెద్ద పెద్ద ఆసుపత్రులకు పోవడానికి కావాల్సిన జ్ఞానం కూడా వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ చేతనైనది అప్పటికి దుఃఖించడము, సపోర్ట్గా నిలబడము, ప్రభుత్వ ఆసుపత్రికి పంపడము, మహా అంటే కన్నా 2,000, 1,000, 3,000 సహాయం చేసి 10,000, 20,000 ప్రోగు చేయడం. అంతవరకు వాళ్ళ మానవత్వాన్ని వాళ్ళు ప్రదర్శించగలిగినారు. కానీ అది సరిపడదు. ఆ పాపను కర్నూలుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవాల్సిన పరిస్థితి తీసుకుపోయినారు. ఆ తర్వాత నా నోటీస్కి నేను పేపర్లో చూసిన, నా దగ్గరికి వెళ్ళే ముందు రాలే, నేను పేపర్లో చూసిన జరిగినది. ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో నేను చూస్తూ ఉంటా ప్రతినిత్యము. ముఖ్యంగా నేను ప్రొద్దుటూరు కాలాన్ని బాగా చదువుతా. కారణం, నా నియోజకవర్గంలో నా నియోజకవర్గ ప్రజలకు ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగిందా, ఎక్కడైనా ఎవరికైనా ఆపద, మరణించే స్థితిలో ఉండడము, అంటే నేను సహాయపడాల్సినటువంటి స్థితిలో ఎవరుండారనే దానికోసం ప్రొద్దుటూరు కాలం తప్పనిసరిగా చూస్తాను నేను. ఆ చూసేదాంట్లో కూడా మొట్టమొదటి అభివృద్ధి కంటే కూడా ఆపదనే చూస్తాను నేను. ఆపదనే చూస్తాను.
అట్లా చూసినప్పుడు ఈ పాప కనిపించింది. చాలా బాధపడిన ఆ రోజు. అయితే ఇంకా 2-3 రోజులు వ్యవధి తీసుకొని విచారిద్దాము ఏమి పాప పరిస్థితి అని చెప్పి కొంత సమయం 2-3 రోజులు తీసుకొని మళ్ళీ తర్వాత వీళ్ళని నేనే పిలిపించుకొని తల్లిదండ్రులను పిలిపించి గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు సూపరింటెండెంట్ గారికి కానీ ఈ పాపకు వైద్యం చేసే డాక్టర్లతో అందరితో కూడా వీళ్ళ సమక్షంలోనే మాట్లాడి ఈ పాప కండిషన్ను పూర్తిగా విచారిస్తే చాలా మేజర్ డ్యామేజే జరిగింది. ఈ పాపలో కాలులో ఉండే ఎముకలన్నీ కూడా ఫ్రాక్చర్ అయినాయి. ఎముకలే కాకుండా కండ కానీ కండ తర్వాత ఉండే ఎముకలు, చర్మము, ఆ పాప మర్మావేము, ఆ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. బాత్రూమ్ ఒంటికి పోవడానికి అదంతా కూడా డ్యామేజ్ అయింది. ఒంటికి వచ్చే పరిస్థితి లేదు. అసలు ఇదంతా విపరీతమైన పచ్చి పుండు. జనగాం జిల్లా అఖిల భారత కిసాన్ సభ జాతీయ 35వ మహాసభల సందర్భంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య స్తూపం వద్ద నుండి కేరళ రాష్ట్రం త్రిశూర వరకు అమరవీరుల జ్యోతి ప్రారంభ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించారు. బహిరంగ సభకు తెలంగాణ రైతు సంఘం జనగాం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన ముఖ్య అతిథిగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు. జాతీయ మహాసభలు ने बताया हमारा 35वां किसान सभा का कॉन्फ्रेंस अखिल भारतीय अधिवेशन केरल में होने वाला है। ये 13 से 16 तक दिसंबर में हमारा सारे देश से, मणिपुर से, त्रिपुरा से, कश्मीर से, गुजरात से और महाराष्ट्र, तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटक, वहां केरल में इकट्ठा होगा हमारा अधिवेशन के। और ये अधिवेशन में जो सबसे बड़ा बात ये होगा, अभी आपको पता है हमारा देश में किसान बहुत बड़ा पैमाने पे संकट पे है। किसान का क्या संकट है? किसान का सही दाम नहीं मिल रहा है। సంపాదించుకుంది మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గురించి రచించినటువంటి పుస్తకాన్ని చైనా భాషలోకి కూడా అనువదించారు. చైనాలో విప్లవకారులు కూడా విప్లవం సాధించే క్రమంలో ఈ అనుభవాలను మీడియా మిత్రులకు పేరు పేరున నాయక నమస్కారాలు. మన జనగాం జిల్లా దేవరుకుల మండలం కడవెండి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట కిసాన్ మహాసభకు స్వాగతం సుస్వాగతం. అందులో మన గ్రామానికే గల్లీ నుండి ఢిల్లీ దాకా మన దొడ్డి కొమరయ్య తొలి అమరుడు ఎన్నో కాబట్టి చాలా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల నిరసన. కొడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. రాత్రికి రాత్రే రేకుల రూమ్లను నిర్మించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. ఈరోజు ప్రపంచ నేలల మట్టి దినోత్సవం. నేలలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు. సూర్యాపేట జిల్లాలో 70 లక్షలతో పిఎస్సిఎస్ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.